ఎవరికి కూడా గౌరవం ఇవ్వడు కాబట్టి ఎవరు కూడా ఆ పార్టీలో ఉండరు. ఇటు జనసేనలోనో లేకపోతే అది తెలుగుదేశంలోనో జాయిన్ అయిపోతారు. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్ పార్టీలో జగన్ తప్ప ఇంకెవరు ఉంటారండి. ఈ కూటమి బలంగా ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాలేదు. ఇది నిజం. చిలకలూరుపేటలో మరి రాజశేఖర్ గారు టీడీపీకి వెళ్ళబోతున్నారట, రాజీనామా చేసి ఎమ్మెల్సీ పదవి వదులుకొని. మరి ఇతనే కాదండి, చాలామంది వెళ్ళిపోతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనిషిని మనిషిగా చూడు. వాస్తవంగా అలా చేసే కదా ఇవాళ 11 సీట్లకు దిగిపోవడానికి కారణం ఏంటి? మంత్రులకు అపాయింట్మెంట్ లేదు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేకపోతే ఆయన నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, ఏ పనులు మా చేసుకోవాలి? పనులు చేసుకోకపోతే ప్రజలు గుర్తించరు కదా. ఇప్పుడు ఏదో అక్కడ ఒక వర్క్ ఉందండి, రోడ్డో కాలువో ఇంకోటో దాని గురించి అడగాలంటే సీఎం దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. మరి ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేకపోతే వాడు నియోజకవర్గంలో ఎలాగా పని చేసుకోగలుగుతాడు? ఆయనకి మంచి పేరు ఎలా వస్తుంది? రాదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇతను ఏంటంటే దేవుడి పుట్టుకలాగా ఫీల్ అవుతాడు. అతను ఏదో గొప్ప వ్యక్తిలాగా ఫీల్ అవుతాడు. ఎందుకు అనుకోకుండా ఒక్కసారిగా 151 సీట్లతో ముఖ్యమంత్రి అవ్వేసరికి అతనికి ఏం కనిపించలా. నేను ఒక దేవుడినేమో అనే భావనలోకి వెళ్ళిపోయి ఒకవేళ ఏదో చెప్పిన మాట వీడు సలహాదారులు చెప్పిన మాట విని ఆయన ప్రవర్తన చేశాడు. కాబట్టి ఈవేళ ఎవరికి కూడా గౌరవం ఇవ్వడు కాబట్టి ఎవరు కూడా ఆ పార్టీలో ఉండరు. ఇటు జనసేనలోనో లేకపోతే అది తెలుగుదేశంలోనో జాయిన్ అయిపోతారు. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్ పార్టీలో జగన్ తప్ప ఇంకెవరు ఉంటారండి. సో ఇప్పుడు చిలకలూరుపేటలో వైసీపీ ఇన్ఛార్జ్ పదవి కూడా ఇస్తానని చెప్పేసి అది కూడా విడుదల రజనీకి ఇవ్వడం జరిగింది. అవును, ఎవరు విడుదల రజనీ అంటే భజన చేస్తుంది కదా పాక. ఆ భజనకే కదా పడిపోయి జగన్మోహన్ రెడ్డి ఇలా 11 సీట్లు పడిపోయాడు. అలాంటి భజన పనులను ఎక్కువ నమ్ముతాడు అతను. మంచిగా పనిచేద్దాము, నిబద్ధతతో పనిచేద్దాము, నీతివంతంగా పనిచేద్దామని ఏ నాయకుడికి కూడా ఆయన అవకాశం కల్పించడు. కాబట్టి ఆయన పరిస్థితి ఇలా అయిపోయింది. టీడీపీ తరఫున ఇది మరి రాజశేఖర్ వస్తాడు, నెక్స్ట్ వైసీపీ తరఫున రజనీ గారు నిలబడతారు. ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్లో? ఇంకా ఇప్పుడు ఈ కూటమి బలంగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాలేదు. ఇది నిజం.